నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నంలో వైద్యులు రోడ్డెక్కారు. ఐఎంయు భవనం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థినిపై దాడికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వినతిపత్రం అందజేసి దోషులను కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని టీచర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే డాక్టరు మేము కొంచెం మందే వచ్చాం మా వెనకాల, ఇట్లా కాకుండా వర్క్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అని కోరుతూ ఉంటే టీచర్ దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి అది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. మేము చెప్పేది ఏంటంటే మీలో ఎంత తెలుసండి ఈ అఘాయిత్యం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్స్. చాలామందికి డీటెయిల్డ్గా తెలియదు, అంటే ప్రెస్ వాళ్ళని. ఎందుకంటే బికాస్ మీడియాకి తెలియదు ఇది డాక్టర్ సమస్య అనుకుంటున్నారు. మేమంటున్నాము ఇది ప్రతి మహిళ సమస్య. మీ ఇంట్లో మీ కోడలు ఉంటుంది, మీ వైఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు, మీ కూతురు వెళ్తారు. సో వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ వీఆర్ ఆఫరింగ్ అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాము. సో మహిళలకి ఒక భద్రతాయుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించమని మేము కోరుకుంటున్నాము. మెయిన్గా మా ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ ఐఎంఏ తరఫున కానీ ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చేస్తున్నారండి. ఐఎంఏ మొత్తం అంతా దేశమంతా పార్టిసిపేట్ చేస్తుంది. అందరూ కూడా 24 గంటల విధుల్ని బహిష్కరించారు. కేవలం ఎమర్జెన్సీ సెక్షన్స్ మాత్రమే టేకప్ చేస్తున్నారు. మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఒకటి, జరిగిన వాళ్ళకి అన్యాయానికి జస్టిఫికేషన్ జరగాలి. రెండోది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడాలి కాజ్ అయిన వాళ్ళకి. మూడోది ఏంటంటే మన అందరికీ కూడా ఏ స్త్రీ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కూడా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ కల్పించండి. ఆవిడ ఒక టీచరే అవ్వచ్చు, ఇంకొక అవ్వచ్చు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు మాకు ప్రొటెక్షన్, ఆర్డీఓ గారు కానీ పోలీసు కానీ మీరు బయటకు రండి, షేర్ చేయండి. ప్రాబ్లం ఉంది అని మాకు చెప్పండి, చెప్తేనే కదా సొల్యూషన్ దొరుకుతుంది. సో మాకు ప్రజలకి మధ్యలో వారధులు మీరు ఈ న్యూస్ని ప్రాపర్గా వాళ్ళకి అందించి మీరు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ. తర్వాత ఇలాంటి వాటిని చేస్తున్న ఈ దుర్మార్గమైన ఇలాంటి ఆటవికమైన మనుషులను వెంటనే పట్టుకొని వెంటనే రాత్రి ఒక డ్యూటీ చేస్తున్న లేడీ డాక్టర్ చదువుకుంటున్న ఆవిడ్ని అత్యంత దారుణంగా ఆవిడ్ని రేప్ చేసి చంపేయడం జరిగింది. అది ఒక గ్యాంగ్ రేప్ కింద తర్వాత తెలిసింది. ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య. ఒక సభ్య సమాజంలో అందరూ ఉంటున్న మనుషుల్లో జరిగే ఇలాంటి దాన్ని అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఒక డాక్టర్ గురించి జరిగిందని మేము ఐఎంఏ డాక్టర్లను ఇక్కడ రాలేదు. ఇది అందరూ, ఒక మహిళకి తను పనిచేస్తున్న చోట కనీసం సెక్యూరిటీ లేక, తనకి అది పనిచేసే చోట కనీసం ఒక సదుపాయాలు కూడా లేక, పాపం అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి తెల్లవారుజామున 2 గంటలకి పాపం తను రిలాక్స్ అవుదామని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే ఒక సెమినార్ హాల్లో వెళ్తే అక్కడ మరి ఎవరు ఎందుకు ఎలా వెళ్ళగలిగారో ఎందుకు జరిగిందో కానీ ఆ పనిచేస్తున్న చోట ఆవిడ మీద ఇలాంటి అరాచకం జరగడం అన్నది అత్యంత శోచనీయం. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరికీ జరగకూడదు. అసలు ఎవరికీ ఇలాంటి పని రాకూడదు.